రామ్నాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ తర్వాత అమ్మినటువంటి బ్రాండ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన, వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు, కానీ ప్రజలను నమ్మించగలిగారు. కానీ ఆ బ్రాండ్స్ అనేవి తాగారంట జనం. 30,000 మంది ఈ కల్తీ మద్యం తాగి మరణించారని ఒక ప్రచారం చేశారు సార్. కానీ నిజంగానే ఒకవేళ 30,000 మంది చనిపోతే బాధ్యతాయుతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన జూన్ 12నే దాన్ని వెంటనే ఆపేయాలి, ఆ పాలసీని ఆపేయాలి, ఆ మద్యం దొరకకుండా చేయాలి. కానీ అక్టోబర్ వరకు ఆగారు. కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేంత వరకు కూడా అదే పాలసీ, అదే మందు, అవే బ్రాండ్స్, అవే మద్యం దుకాణాలు. మరి ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎంతమంది చనిపోయి ఉంటారో, ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమైతే ఈ చావులకు ఎవరు బాధ్యత అవుతారు? ఎలా వీళ్ళు అబద్ధాలు చెప్పగలుగుతున్నారు? ఈరోజు ఎలా వాస్తవాలతో ప్రజల ముందు పట్టుబడుతున్నారు? ఈశ్వర్ గారు, మీకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి నమస్కారం. నమస్తే సార్. అయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ నాయకులు వీళ్ళంతా 5 ఏళ్ల పాటు చేసిన ఈ అసత్య ప్రచారం మీద వాళ్ళే బాధపడడం లేదు. ఎందుకు బాధపడడం లేదంటే, ఇన్ని అసత్య ప్రచారాలు చేయడం వల్లే మనం అధికారంలోకి వచ్చాం, లేకుంటే అయ్యే పని కాదు. కాబట్టి మనం చేసిన అసత్య ప్రచారం చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. పైగా ఇప్పుడు ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ సౌండ్ లేదు ఈ అంశాల మీద. గతంలో అంతా మాట్లాడిన వాళ్ళంతా తొలి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఒకటి గమనిస్తే, సరే వీళ్ళు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఉండవచ్చు, కానీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళకి, నిజాయితీగా రాజకీయం చేసి ఓడిపోయిన వాళ్ళకి మధ్య తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చివరకు ఓడిపోయే వరకు నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అన్న ధైర్యంతోనే ఉన్నారు. ఎందుకంటే నేను మొత్తం ప్రజలకు మంచి చేస్తూ వచ్చాను కాబట్టి నన్ను మళ్ళా గెలిపిస్తారన్న ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, అవును, చంద్రబాబు నాయుడు గారు మనం అన్ని అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోని బురద జల్లి అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ అధికారం ఉంటుందో లేదో అన్నది డే 1 నుంచి ఆయనకు అనుమానం ఉంది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటంటున్నారు, మళ్ళీ మీరు వైకుంఠపాన్ని ఆడొద్దండి అని ప్రజలకు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే నిజాయితీగా ఉండే వాళ్ళలో ఉండే ధైర్యము అధికారం మీద అవాస్తవాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళకు ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం లిక్కర్ అంతా గవర్నమెంట్ షాపుల ద్వారానే నడిచింది. ఎక్కడ ప్రైవేట్ షాపులు లేవు, బెల్ట్ షాపులు ఒక్కటి కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బెల్ట్ షాపులు ఉన్నాయని ఒక్క కథనం రాసే ధైర్యాన్ని ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా 5 ఏళ్లలో చేయలేకపోయి. కేవలం గవర్నమెంట్ షాపుల ద్వారానే నడిచింది కాబట్టి లిక్కర్ ని కల్తీ చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఈ రోజు చూడండి, ప్రైవేట్ షాపులకి ఇచ్చారు, ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టారు గ్రామాల్లో. దీంతో ఎక్కడికక్కడ కొంతమంది ఈ నకిలీ మద్యం తయారు చేసేసుకొని అమ్మేసుకుంటూ ఉన్నారు. సరే, ఇదేదో ఊరికే సరదాగా అంటున్నది కూడా కాదు. ఇప్పుడు ఈ రోజే అన్నమయ్య జిల్లాలో ఈ రోజే మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరన్నది తేలుతుంది. 9 మందిని అరెస్ట్ చేశారు, ₹1 కోటి విలువైన నకిలీ మద్యం సీజ్ చేశారు. వీళ్ళు దేనికి తయారు చేస్తున్నారు? అది అంటే మొత్తం అంతా అమ్ముకోవడానికే కదా, బెల్ట్ షాపుల రూపంలో ఎక్కడికక్కడ తయారు చేసేసుకొని అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అమ్మాలి అన్నది ఒకరి చేతుల్లో లేదు. బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఎలాగైనా అమ్మేసుకునే అవకాశం ఉండడంతో చేస్తూ ఉన్నారు. అప్పట్లో వైసీపీ హయాంలో ఆ పరిస్థితి లేదు. 2, ఇక ఏదో పత్రికలు కాదు ఈశ్వర్ గారు, ఆంధ్రజ్యోతి పత్రికలోనే నెల కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇది ఎప్పుడు 2025 జూలై 2వ తేదీన ఖరీదైన సీసాలో చీప్ లిక్కర్. ఇది అక్కడ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో, అనకాపల్లి, కడప జిల్లాలో కూడా ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి ఈ ఏడాది జూలైలో ఆంధ్రజ్యోతిలో రాశారు. దాంతో పాటు మళ్ళీ ఇంకోటి, ఇదే ఏడాది ఆగస్టు 20వ తేదీన జంగారెడ్డిగూడెంలో నీళ్లలో మద్యం కల్తీ, అంటే నీళ్లు కలిపి పెట్టేస్తున్నారని మద్యం దుకాణాల్లో కల్తీ జోరు. ఇదే ఏడాది మే 26న విశాఖ నగరంలో మొత్తం అంతా సిండికేట్ గా మారి ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యాన్ని మిక్స్ చేసి అమ్ముతూ ఉన్నారు, ఎక్సైజ్ పర్యవేక్షణ లేకుండా పోయింది అంటూ రాశారు. అంటే ఇంత ఘోరంగా ఇప్పుడు నడుస్తున్నది, కల్తీ జరుగుతున్నదంతా కళ్ళ ముందు కనపడుతోంది. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు తయారు చేసేసుకొని అమ్మేసుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ తో, మరీ ముఖ్యంగా మద్యం తాగే వాళ్ళతో సైకలాజికల్ గా గేమ్ ఆడారు. ఇప్పుడు ఒక ఊరిలో సైన్స్ ప్రకారం చేతబడి అనేది లేదు, కానీ ఒక ఊర్లోకి వెళ్ళి పలానా వ్యక్తి చేతబడి చేస్తున్నాడు, అందుకే మీ గ్రామంలో ప్రతి ఒక్కరికి జ్వరం వస్తుంది, వాడికి కడుపు నొప్పి వస్తుంది, వాడికి తలనొప్పి వస్తుంది అని చెప్తే చివరికి ప్రజలంతా అమాయకంగా నమ్మేసి అతన్ని నిజంగానే చేతబడి చేస్తున్నాడు అని చెప్పి ఏదో చేసేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సైకలాజికల్ గా గేమ్ ఆడారు. ఏంటంటే
ఇప్పుడు ప్రమాదకరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం ఇస్తామంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఈ ప్రభుత్వంలో మద్యాన్ని తాగితే ప్రజలకు ఏమీ కాదని చెప్తున్నారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినా లిక్కర్ తాగడం వల్ల ఆరోగ్యానికి చెడు ప్రభావం అయితే ఉంటుంది, దీంట్లో అనుమానం లేదు. అప్పుడు మద్యం సేవించడం హానికరమని బాటల మీద రాశారు, ఇప్పుడు కూడా రాస్తున్నారు. నాణ్యమైన మద్యం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం ఆరోగ్యానికి హానికరం కాదు అని ఏం రాయడం లేదు. ఈ స్టిక్కర్లు ఏముండవా? నాణ్యమైన మద్యం ఇది తాగొచ్చు బాగా అని స్టిక్కర్లు ఏం పెట్టట్లేదా వీటికి? లేదు, ఇప్పుడు కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరమైన రాస్తున్నారు, కానీ బయట మాత్రం ఇది నాణ్యమైన మద్యం అని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైతే ఏంటి, ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు తాగండి మీరు తాగండి అని. చంద్రబాబు నాయుడు గారు మద్యం తాగే వాళ్ళని ఓటర్లుగా చూశారు. జగన్మోహన్ రెడ్డి మద్యం తాగే వాళ్ళని సంస్కరించాలనుకున్నారు. సంస్కరించాలనుకున్న జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నారు. వీళ్ళు కూడా ఓటర్లే, రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ దారిలోకి మనం వెళ్తే మనకు ఓట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యంగా నేను అధికారంలోకి వస్తే మీకు ఇంకో మద్యం ఇస్తాను అటు ప్రచారం చేసి అధికారంలోనికి రాగలిగారు. నిజానికి అప్పుడైనా ఇప్పుడైనా మద్యం తాగితే ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే మద్యం తాగే వ్యక్తికి సరిగా ఫుడ్ అవి తీసుకోకపోతే కడుపు నొప్పి రావడమో ఇంకోటి రావడమో జరుగుతుంది. అవును. ఒక వ్యక్తి నాకు కడుపు నొప్పి వచ్చిందంటేనే మీరు మద్యం తాగుతారా అంటే అవును అనగానే ఎస్ ఇది మద్యం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మద్యం తాగడం వల్లే మీకు కడుపు నొప్పి వచ్చింది. ఇంకా కొంతమంది పుకార్లు స్టికార్లు లాగా ప్రచారం చేసే వాళ్ళు కొంత వందల మందిని దింపేసి అసలు మొత్తం కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, గుండె జబ్బులు వచ్చేస్తున్నాయంటూ రకరకాలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఒకవేళ కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తాగితే కిడ్నీ పాడైపోతుంది, లివర్ పాడైపోతుంది, గుండెపోటు వస్తుంది. ఒకవేళ నిజంగా ఎవరికైనా అంటే మందు అలవాట్లేదు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి బ్రాండ్స్ తాగితే బాగవుతాయి ఇవన్నీ? అదే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఇంకా ఏంటంటే ఎంతవరకు వెళ్ళారంటే గతంలో ఇలాంటి ప్రచారం చేసినప్పుడు ల్యాబ్ రిపోర్ట్లను తెచ్చి ప్రభుత్వం ప్రొడ్యూస్ చేసింది. చూడండి బాబు ఇది అంటే లేదు మేము ల్యాబ్ రిపోర్ట్లను నమ్మము, ఈనాడు పత్రికలో రాశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీలు లివర్లు పాడవుతున్నాయట, అదే నిజం అని ప్రచారం చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటంటే ఇంకో ప్రచారం వాళ్ళకి ఆలోచన వచ్చినట్టుగా లేదు. అదేంటంటే మొత్తం రాష్ట్రంలో పంటలకు తెగుళ్లకు కారణం జగన్మోహన్ రెడ్డి. మీ పంటలకు తెగుళ్ళు వస్తున్నాయన్నా, అక్కడ పురుగులు మందులు కొడుతున్నా చనిపోవడం లేదన్నా దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని అలా కూడా రెచ్చగొట్టుండే వాళ్ళేమో రైతులందరినీ. ఇంకా ఐడియా వచ్చినట్లేదు. అంటే మొత్తం రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుండో చెప్తున్నారు ఈ మాట. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులతో ఒక భేటీ పెడితే ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళని ఎలా మన దారిలోకి తెచ్చుకోవాలా, వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఇవే ఎక్కువగా చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ళు అదే పని చేశారు ప్రతి చోట, ఏమీ లేకపోయినా సరే. ఎందుకండి ఎంత దారుణం అంటే మొన్న ఆయన సిఐ ఆయన ఒక లీగల్ నోటీస్ పంపించారు. నేను కూడా అనుకున్నా నిజంగానే ఆయన డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చారేమో అప్పట్లో వైసీపీ లో. అంతే కదా. అతను ఇప్పుడు చెప్తున్నాడు నాకు డిఎస్పీ ప్రమోషన్ అనేది రాలేదురా బాబు, నేను సిఐ గానే ఉండిపోయాను, పైగా విఆర్ లో ఉన్నానని. అంటే ఎన్ని అవాస్తవాల్ని ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈ మాటలన్నీ ప్రచారం చేశారు. ఇట్లా అప్పుల పైన రకరకాలుగా వదిలిపెట్టకుండా రిషికొండ ప్యాలెస్ అనేది జగన్మోహన్ రెడ్డి నోటీసులు ఇచ్చిన సిఐ పైన ఆయన్ని వదిలిపెట్టేది లేదు అది ఇది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారని. అదే సమయంలో మత్తయ్య కూడా మాట్లాడారు ఓటుకు నోటు కేసు గురించి, చంద్రబాబు నాయుడు గారి పాత్ర గురించి. పాపం ఆయన గురించి సైలెంట్ గా ఉన్నారు ఎందుకు? మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే హౌ డేర్ సిఐ నాకే లీగల్ నోటీస్ పంపిస్తారా అన్నప్పుడు మతయ్య నీకు ఎంత ధైర్యం నా మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తావా, హౌ డేర్ యూ అనాలి కదా, అనడం లేదు. కరెక్ట్ అది మరి ఎందుకో. ఓకే రైట్.